ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 రావిర్యాల ఎగ్జిట్ నుంచి అప్ టు రీజనల్ రింగ్ రోడ్ ఆమంగల్ ప్రాంతంలో వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తూ వస్తున్న 330 ఫీట్ అతి భారీ రేడియల్ రోడ్. సో ఇది చాలా కాలంగా చాలా సమస్యల వల్ల ఈ రోడ్డు ముందుకు వెళ్ళట్లేదు. కోర్టు కేసెస్ కావచ్చు, రైతుల అభ్యంతరాలు కావచ్చు, ఇలా. బట్ ఫ్యూచర్ సిటీకి ఈ రోడ్ చాలా కీలకం. ఓఆర్ఆర్తో కనెక్ట్ చేస్తూ, అలాగే సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి మిడిల్లో ఒక 330 ఫీట్ రోడ్ పర్టికులర్లీ ఫ్యూచర్ సిటీ కోసం, అలాగే ఓఆర్ఆర్ని రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేయటం కోసం. ఈ రోడ్డే ఫ్యూచర్లో అమరావతి వరకు ఎక్స్టెండ్ కాబోతుంది. సో ఈ రోడ్ వర్క్ రీసెంట్గా 2 days బ్యాక్ స్టార్ట్ అయింది. ఇది ఒక గుడ్ న్యూస్ పర్టికులర్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి. ఈ రేడియల్ రోడ్ వర్క్ 2 సంస్థలు ఆధారంలో ముందుకెళ్తుంది. సో ఒక సంస్థ అయితే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది. బట్ ఎల్ఎన్టీ కండక్ట్ చేస్తున్న స్ట్రెచ్కి, టేకప్ చేసిన స్ట్రెచ్కి రైతులు కొంత అభ్యంతరాలు తెలపడం జరిగింది. వర్క్ జరగకుండా ఆపటం జరిగింది. సో ఈ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేస్తుంది గవర్నమెంట్? ఆల్రెడీ ఉన్న ఛాలెంజెస్ ముందుకు ఫేస్ చేసి కోర్టు కేసెస్ని ఎదుర్కొని వర్క్ అయితే స్టార్ట్ చేయించింది. కానీ అగైన్ న్యూ ఛాలెంజ్. సో ఇది కొత్త విషయం ఏమీ కాదండి. ఎన్ని బిగ్ ప్రాజెక్ట్కి, ప్రతి పెద్ద ప్రాజెక్ట్కి ఏదో ఒక కొత్త ఛాలెంజ్ ఉంటుంది. ల్యాండ్ ఎక్విజిషన్ ఛాలెంజెస్, కోర్ట్ ఇష్యూస్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటినీ ఫేస్ చేసే ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకెళ్తుంది. అలాగే ఈ 330 ఫీట్ రేడియల్ రోడ్ కూడా ముందుకే వెళ్తుంది. సో బేస్డ్ ఆన్ కామన్ వెల్ఫేర్, అలాగే హైదరాబాద్ ఎకో సిస్టమ్, రాబోతున్న న్యూ సిటీ, ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకుని ఈ హర్డిల్స్ అన్నింటినీ క్రాస్ చేసి డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్ అయితే ఈ రోడ్ విషయంలో ముందుకే వెళ్తుంది. సో సాధ్యమైనంత వరకు రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి సరైన కాంపన్సేషన్ ఇస్తూ ముందుకు వెళ్ళటం సరైన పద్ధతి అవుతుంది. అలాగే వెళ్తుందని కోరుకున్నాం. ఎనీహౌ ఈ 330 ఫీట్ రేడియల్ రోడ్ ఫామ్ అయితే ఆ ప్రాంతం ఎంతగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది విజువలైజ్ చేయండి. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉండబోతుంది అనేది డాట్స్ కనెక్ట్ చేయాలి, ఎక్స్ట్రా ఫలైట్ చేయాలి. అప్పుడే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం. సో ఈ 330 ఫీట్ రోడ్ వస్తే టోటల్గా అక్కడ ఉన్న 3-4 హైవేస్ యొక్క రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో కీప్ ఇట్ ఇన్ మైండ్ అండి. సౌత్ హైదరాబాద్ అండ్ ఈస్ట్ హైదరాబాద్ ఆర్ రైజింగ్ వన్స్.